చాలామంది ఉన్నారండి ఖచ్చితంగా వస్తారని. నిజంగా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీ ప్రేమకు నేను ధన్యుణ్ణి. దేవునికి స్తోత్రం. అలాగే ఈ ప్రయాస ఇదంతా కూడా మరి సంఘము, అలాగే మా గ్రామస్తులు, మరి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నేను యవనస్తులు ఉన్నారండి. యవనస్తులు ఏంటంటే వాళ్ళు ఏ కార్యక్రమానికి వెళ్తారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఆ సమయానికి ఇక్కడ చేరుకుంటారు. ప్రియ దేవుని సంగమా, ఇలా క్రిస్మస్ సంవత్సరానికి ఒక్కసారి మా సంఘం తరపున గ్రామాన్ని అందరికీ కూడా ఒక పూట దేవుని ఆహారం అందించాలని ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా దైవ సేవకుల యొక్క ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం, మనం అందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, మన అందరి ఎదురుగా ఇది కనబడుతుంది, అంటే ఈ డెకరేషన్ అది. ఎందుకంటే మా పిల్లలు 10 మంది ఉండనియండి, కానీ 10 మంది కూడా ఎలాంటి వాళ్ళు అంటే పిడిగిళ్ళు లాంటి వాళ్ళు. అంటే దేవుడి కృపను బట్టి ప్రతి సంవత్సరం ఒకటి అనుకున్నారంటే ఖచ్చితంగా చేస్తారండి. కొందరు చికెన్ అని, తర్వాత కొందరు రైస్ అని. ఈసారి రైస్ అయితే పాపం పేరు చెప్పను, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పేరు తెలిసి, ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి బహుమానాన్ని పోగొట్టకూడదని ఈ పేరు ఎప్పుడు చెప్పను. మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఇలాంటి క్రిస్మస్ చాలా చేశాను, కానీ నేను ఎప్పుడు పేరు చెప్పను. ఎందుకంటే మహిమ అనేది ప్రజల నుంచి కాదు, ఎక్కడి నుంచి రావాలి? దేవుడి యొద్ద నుంచి రావాలి. ఎందుకంటే దేవుడి సేవకులందరూ ఇక్కడికి వస్తుంటారు. అలాగే మా సంఘం కూడా వాళ్ళు చేసింది ఎప్పుడు కూడా చెప్పమనే మాట ఎప్పుడు చెప్పరండి. అయ్యగారు మీరు ప్రార్థన చేయండి, వచ్చిన సేవకుల చేత ప్రార్థన చేయించండి, మనకు కావాల్సింది అదే. మా సంఘ పిల్లలు అయితే ఇంకగా ఈ కూటమి అయిపోయినా పూర్తయినంత వరకు కూడా ఎక్కడ కదలరండి. కొందరు సేవకులు మాట్లాడి కూడా విన్నాను, సంఘంలో ఎల్లపేట సంఘం చాలా బలమైన సంఘం పరిచర్యలు అని. దేవుని స్తోత్రం. అందుకపోతే నేను కృతజ్ఞుడిని. అలాగే ఇలాంటి వేరుకుడు, ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ నేను చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే నా వెనకాల సేవకులు ఉన్నారు. వచ్చిన అందరికీ కూడా చిన్న ప్రార్థన మనవి ఏంటంటే, మేము మందిరి కట్టుకుంటున్నాం, మందిరి కొరకు ప్రార్థన చేయండి, నేను సహాయం చేయమని అన్నాను. ఎందుకంటే ఆ మాట ప్రభువే అని వద్దన్నాడు. ఎందుకంటే ఒక ఆయన అన్నాడు నన్ను, అయ్యా మీరు ఒరిస్సా వస్తారా, నాకు తెలిసిన 2-3 బోట్లు ఉన్నాయి, తర్వాత వారిని ఎవరినన్నా మీరు సాక్ష్యం చెప్తే సంఘంలోని బాగుంటుందంటే నేను అన్నాను, బాబాయ్ గారు నాకు సాయంత్రం చెప్పారు కదా, నేను రేపు ఉదయం చెప్తానని వాళ్ళకి ఆ మాట చెప్పి సాయంత్రం వచ్చి బలిపేట మోకరించి ప్రార్థన చేస్తే రాత్రి ప్రభు అన్నమాట, 10 సంవత్సరాలు ఎప్పుడైనా సరే నీకు నేను కొరత అనేది పెట్టానా, వెళ్ళి గిన్నెట్టి అడుక్కుంటావా అని ప్రభు చెప్పగానే నాకు చాలా భయం వేసిందండి. అందుకే నేను ఎవరిని కూడా అడగాలనిపించలేదు. ఎందుకంటే నాకు ప్రారంభం నుంచి కూడా ప్రభువే నన్ను ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి దేవుడి సంఘం నేను దేవుడి మీద ఆధారపడేవాడు. నేను ఒకటే అన్నాను, బాబు మీరు ఇక్కడే ఉండిపోతున్నారు, మీకు ఎలా వస్తుంది అంటే నేను ఒకటే అన్నాను, నన్ను పంపించేది దేవుడు, నా పట్ల కార్యం చేసేది కూడా ఆయనే. 10 సంవత్సరాలు నాకు పునాది ఇచ్చాడు, ఇంకో 10 సంవత్సరాలు అవనే నాకు చర్చిస్తాడు. నాకు నమ్మకం ఉందని అదే విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉన్నాను. మీరందరూ ఇంకా మా కొరకు, మా సంఘం కొరకు, ఈ కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరి కొరకు వారు దీవించబడేటట్టు వచ్చిన సేవకులు మీరందరూ కూడా మరి వారి కొరకు ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. వందనాలండి మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. సమయం అయిపోతుంది అంటున్నారు, తదుపరి ఏమో చెప్తూనే ఉంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇలా కూర్చున్నానా, ఇప్పుడు భోజనాలు అంటారు నేను రకాల. అయితే మంచిదండి. నాకు ఎవరు లేదంటున్నారు, గ్రామస్తులందరూ నా అభిమానులు అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు ఎంత గొప్పవాడండి. సంఘం వారికి అంకితం కాకోకుండా గ్రామాన్ని అభిమానంగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న పల్లవిని ఒక చరణం పాడుకుందాం. అయితే గొప్ప సాక్ష్యం చెప్పారండి. త్యాగం ప్రతి మనిషి చేయాలి, అది క్రిస్మస్గా మారాలి. కాబట్టి దేవుని దాసులు సంఘం వరకు సేవకులు చేయాలంటే ఆసక్తి, తదుపరి ఇంకా ఇలాంటి కార్యక్రమం చేయాలని, దేవుని మందిరాన్ని కట్టాలని ఎంతో ఆసక్తి పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే అందరూ ప్రార్థన చేయండి, సహకారంగా ఉండండి, సహాయం మేరకు ముందు కొనసాగండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక.
తదుపరి నన్ను ఎవరు గుర్తిస్తారన్నారు. కానీ ఈరోజు సేవకు రావడానికి కారణం సహవాసం. దేవునికి స్తోత్రం. మరి కాకినాడ జిల్లాలో ట్రెజరర్గా చక్కటి గుర్తింపు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునిలో చక్క ఘనతలు పొందుకుంటున్నారు, కానీ నేను ఎవరు గుర్తించలేదు అన్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి మీ ఆత్మీయ గురువు గారిని ఒక ట్రెజరర్గా అనగా ఏంటి, నా దగ్గర డబ్బు లేదన్నాడు కదా, డబ్బు ఆయన దగ్గర ఉంటుంది నిత్యము. ట్రెజర్ అంటే ఆయనే, ఆయన అడగండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది, ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరచుకుందాం. డబ్బు ఉందంటే ఎవడు మానేస్తారా? తెమ్మని అర్థం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర డబ్బులు సంచి ఎవరి దగ్గర ఉండేది? యోధ దగ్గర. అందరు తెచ్చి ఆయనకి ఇవ్వండి. దేవుని స్తోత్రం. అరే కొడదాం అందరు కలిపి ఉత్సాహంగా ఉల్లాసంగా దేవునితో సంతోషంగా. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. అరే స్తోత్రం. ఆహా హల్లెలూయా. మైక్ సౌండ్ పెట్టండి. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంత సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంత సంతోషమే. మన చీకటి బ్రతుకుల్లో ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకుల్లోనా ప్రభు యేసు జన్మించెను. రారెండో వేడుక చేద్దాం, కలిసి రారెండో పండగ చేద్దాం. రారెండో వేడుక చేద్దాం, కలిసి రారెండో పండగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది. అందరు క్లాప్స్ కొడదాం సంతోషంగా. ఈరోజే కాదు, ప్రతిరోజు, ప్రతి దినం, ప్రతి గడియ ఆయనలోని ఆనందం అందరినీ వెలిగించునుగాక. దావీదు పట్టణములో, బెత్లెహేము గ్రామములో, కన్యమరియ గర్భమునందు బాలుడిగా జన్మించెను. దావీదు పట్టణములో, బెత్లెహేము గ్రామములో, కన్యమరియ గర్భమునందు బాలుడుగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చీక చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. మన చీకటి బ్రతుకుల్లోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకుల్లోనా ప్రభు యేసు జన్మించెను. రారెండో వేడుక చేద్దాం, కలిసి రారెండో
పండుగ చేద్దాం, రారెండో వేడుక చేద్దాం, కలిసి రారెండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ప్రైజ్ ద లార్డ్. మంచిది. అందరికీ ప్రభు అయిన నామములో శుభములు కలుగునుగాక. మంచిదండి. ఎవడి వరకు అంటే ఆగిపోలేదు, ఇప్పుడే ప్రారంభం అవుతుంది. మరి గౌరవనీయులు ప్రతి గ్రామంలో మరి చక్కటి ఉపదేశం అందిస్తూ, అనగా ఆయన గురించి రేయి పగలు కష్టపడి ఆయన దేవుడు ఆయన చేతుల కింద శిష్యులు చేసి అనేకమైన ప్రాంతాల్లో, జిల్లాల్లో, స్టేట్ లెవెల్లో వెళ్ళి ఉపోద్ఘాతాలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన మహింపరుస్తూ, ఈనాడు కూడా ఇప్పుడు 3-4 days అవుతుంది, ఆయన కట్టు మీద నిద్రలేదు. ఇప్పుడు మళ్ళీ బండి స్టార్ట్ చేస్తారు ప్రయాణం అవడానికి మా ఆత్మీయ తండ్రి గారు. మరి ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి సంవత్సరం ఏటట మన గ్రామానికి వచ్చి చక్కటి సువార్తమానం అందిస్తున్నారు. ఇందు విషయమే చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కాదండి, మీరు పిలిస్తే కనుక పెళ్ళిళ్ళు కానీ, అనగా ఇండ్ల విషయంలో, ప్లాన్ ఇచ్చే విషయంలో కానీ సమస్తం దేవుడు ఆయనకి చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి అనేక ప్రాంతాలు తిప్పుతున్నారు. ఇంటి విషయంలో నేను ప్రభువును కనపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి గౌరవనీయులు మరి మా ఆత్మీయ తండ్రి గారు, కొందరు పేరు తెలుసు తెలియకపోవచ్చు, పి సతీష్ కుమార్ గారు, అనగా మా తుని ప్రాంతం కేసీతేపేట గ్రామంలో సేవ చేస్తున్నారు. మరి దేవుని దాసులు, అభిషేక్తులు మరి మన గ్రామాన్ని రావడం ఎంతో సంతోషకరం. మరి సమయాన్ని లేట్ లేకోకుండా ఆయనకి ఇచ్చే ముందు మా మధ్యలో మరి మా ఆత్మీయ తల్లి గారు ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు వాక్యం కొరకై. మరి వేదిక మీదకి వచ్చి చిన్న ప్రార్థన చేయగలరని ప్రేమతో విషయాన్ని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. మహాగణుడ, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. నీకు ఏలాది స్తుతులు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తకు దేవుడు ప్రభా. ఈ ఘనమైన నామానికి వందనాలు, నీకు ఏలాది స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ స్థలమందు ప్రభా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మమ్మల్ని ఈ రీతిగా నిలబెట్టినందుకు నీకు ఎలాది వందనాలు ప్రభా. నీకు ఎలాది స్తుతులు నాయన. ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో, ఈ గడియలో ప్రభా, ఇప్పుడు వరకు మీరు ఎంతగానో నీ బిడ్డల ద్వారా మీరు పాడుకున్న పాటల్లో ప్రభా నేను గణపరిచి నేను ఆరాధించిన ఎంతగానో ప్రభా చక్కని స్వరాలు అనుగ్రహించినందుకు నీకు ఎలాది వందనాలు ప్రభా. నీకు ఎలాది స్థుతులు ప్రభా. గోనా తండ్రి, నీ దయతో నీ కృపతో ప్రభా ఇప్పుడు వరకు వాడుకున్నందుకు నీ స్థుతులు నాయన. ఇదిగో నా తండ్రి, గ్రామాన్ని తీసుకొచ్చిన నీ బిడ్డలు ప్రభా, సీమోన్ని, మాన్సను ప్రభా ప్రేమించిన ఆయన ఈ గ్రామంలో 10 సంవత్సరాలు బట్టి సేవలో ప్రభా అభివృద్ధి పచ్చి ప్రభా. ఇదిగో నా తండ్రి, మీరు వెనుకున్నందుకు నీకు ఎలాది స్థుతులు ప్రభా. ఇదిగో నా తండ్రి, నా ప్రభా మందిరం స్టార్ట్ చేసి ప్రభా పునాది వేసిన ఆయన గోనా తండ్రి ఆ విషయంలో ప్రభా స్లాబ్ వేయడానికి చూస్తున్నారు ప్రభా. ఇదిగో నీ బిడ్డలను ప్రభా దానికి కావలసిన మెటీరియల్ సమకూర్చువాడు నీవు ప్రభా. గోనా తండ్రి, అది నీ మందిరం కాబట్టి ప్రభా కట్టించువాడు నువ్వు నాయన. మా చేతిలో ఏమైతే లేదు కానీ ప్రభా అది నీ వశమై ఉంది, నీ సిద్ధమై ఉంది ప్రభా, అది నీ ప్రణాళికమై ఉంది ప్రభా. అది నీవే జరిపించేవాడు నీవే నాయన, కట్టించేవాడు నీవే ప్రభా. దానికి కావలసిన మెటీరియల్ సమకూర్చువాడు నీవే నాయన. మీరే సమకూర్చండి ప్రభా. గోనా తండ్రి, మందిర విషయం కావలసిన ప్రతి ఐటమ్స్ను ప్రభా తీసుకొచ్చేవాడు, రప్పించేవాడు నీవు ప్రభా. ధన సాయాన్ని కూడా సమకూర్చేవాడు నీవే నాయన. మీరే సహాయం దయచేయండి ప్రభా. మీరే సహాయం సమకూర్చండి ప్రభా. ఇదిగో నా తండ్రి, నీ చిత్తం ఏమైందో, నీ ప్రణాళిక ఏమైందో ప్రభా. నీ బిడ్డలు ప్రభా మందిరం ఏర్పాటు చేసిన ప్రభా ఆ స్థలంలో నీ ఆత్మను ఉంచండి ప్రభా. నీ కృప, నీ దయా, నీ సంకల్పం, నీ పరిశుద్ధాత్మను ఆ స్థలంలో కుమ్మరించి ప్రభా తొందరగా కట్టించేవాడు
నీవు కాబట్టి ప్రభా మీరే స్థిరపరచండి, మీరే నిర్మించండి ప్రభా, మీరే నిర్మాణం చేయండి ప్రభా. ఇదిగో నా తండ్రి మీరు కార్యం చేయండి ప్రభా. నీ చిత్తం ఏమైందో ప్రభా ఈ వేడుకలో ప్రభా, ఈ క్రిస్మస్ వేడుక మేము చేయాలనుకోలేదు కానీ ప్రభా జరిపించేవాడు నీవే కానీ ప్రభా, నీ మీద భారం వేసుకున్న బిడ్డల ప్రభా ఇదిగో నా తండ్రి మీరే జరిపిస్తున్నారు ప్రభా. ఇదిగో నా తండ్రి అనుకోలేని పరిస్థితుల్లో ప్రభా ఎవరి ద్వారా ప్రభా సహాయం వచ్చింది ప్రభా, చేయడానికి ముందుకు వచ్చాను. లేకపోతే నేను చేతులు ఎత్తేసాను, ఈ సంవత్సరం క్రిస్మస్ లేదని మా నాన్నగారితో మా ఆత్మీయ తండ్రితో కూడా మేము చెప్పేసామని తెలియపరిచారు నాయన. అయినప్పటికైనా ప్రభా ఆగిపోయేది కాదు ప్రభా ఏది నీ ప్రభా. ఇదిగో నా తండ్రి జరిపించేవాడు నువ్వు కాబట్టి ప్రభా ఈ వేడుకకి క్రిస్మస్ వేడుక ఎంతో ఘనంగా జరిపించినందుకు నీకెలాది స్థుతులు ప్రభా. ఎందరైతే చేతులు వేసుకొని ఎత్తుకొని ప్రభా నీ బిడ్డలు ప్రభా ఇగో నా తండ్రి క్రిస్మస్ వేడుకను ప్రభా ఇగో నా తండ్రి సిద్ధపడి చేశారో నీకు తెలుసు నాయన. ఇగో వేసిన ప్రతి చేతులను ఆశీర్వదించండి ప్రభా, దీవించండి ప్రభా, నీ కృపనుంచండి నాయన. మీరే తోడుగా నడిపించండి ప్రభా. నీ చిత్తం ఏమైందో ప్రభా ఈ స్థలం మంది మీరు తోడుగా నడిపించిన ఆయన. ఇదిగో నా తండ్రి ఈ సమయంలో ప్రభా నీ దాసులు లేసి ప్రభా చెప్పబోయే విత్తనానంలో ప్రభా, చెప్పబోయే బోధలో ప్రభా, చెప్పబోయే వర్తమానంలో ప్రభా మీరే వాడుకొని బలపరచండి ప్రభా. చెప్పేది నీ దాసుడు కాదు నాయన, మీరే చెబుతున్నారని నమ్ముచున్నాం. నీ దాసు నోటి బోరేని పలికిన సహాయం ఇచ్చండి ప్రభా. ఇదిగో నా తండ్రి ఈ స్థలంలో కూర్చున్న ప్రతి హృదయాలు ప్రభా తెరిసేవాడు నువ్వు కాబట్టి ప్రభా ఇన్న ప్రతి మాటకు ప్రభా నీ బిడ్డల హృదయాలు తెరవండి ప్రభా. గ్రహించుకున్న మనసును ఎనగల సెవును ప్రభా ఇదిగో నీ బిడ్డలు ప్రభా హృదయాలకి ప్రభా ఇదిగో నా తండ్రి అద్దుకుండేలాగా ప్రభా ఆ వాక్యానుసరిగా అనుగ్రహించి శక్తిని ప్రభా ప్రతి బిడ్డకి దయచేనైనా. ఇన్నదాన్ని విడిచిపెట్టే వారి వల్లే కాకుండా ప్రభా వినదాన్ని ప్రభా నెవర వేసుకొని ప్రభా వాక్యానుసరిగా నీ బిడ్డలు నడుచుకొని ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ప్రభా ప్రతి బిడ్డ ప్రభా చిన్నాలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా వినగల సెవెను గ్రహించిన మనసు ప్రతి బిడ్డకి దయచేస్తారని మరి ముఖ్యంగా ప్రభా ఇదిగో నా తండ్రి నీ దోష ద్వారా మీరే మాట్లాడి సహాయం దయచేస్తారని నీ దయా నీ సంకల్పం చొప్పున ప్రభా ఇదిగో నా తండ్రి వాక్య మర్మం అయితే మాకైతే తెలియదు కానీ ప్రభా వాక్యం చదివిస్తున్న నీ దాసుడు ప్రభా దానిలో ఉన్న లోతును ఫలమును నీ దాసుడు ద్వారా నీ దాసుడు నోటు ద్వారా మీరే పలికించి ఎనగల సెవెను మా అందరికీ దయచేస్తారని నీ దాసుడు ద్వారా మీరే మాట్లాడతారని మరొకసారి ప్రభా నీ దాసుడు నోటు బోరాడు పలికించి సహాయం దయచేసి నోటుకు వాక్కువై పలికిస్తారని నజరేయుడైన యేసు నామములో మిక్కిలి నమ్ముతాడు పడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రార్థించినటువంటి మా ఆత్మీయ తల్లి గారికి వందనాలు. అలాగనే మరి మా ప్రెసిడెంట్ గారు కాకినాడ జిల్లాలో మరి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు మా ఆత్మీయ తల్లి గారు, నా తండ్రి గారు. మంచిది. మరి చాలామందికి మందిరి గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. కాకపోతే మాకంటూ ఏమైనా అంటే చాలామంది అంటారు మీరు అక్కడికి వెళ్ళొచ్చు కదా ఇక్కడికి వెళ్ళొచ్చు కదా అని, అంటే తెల్లదోరల దగ్గరికి వెళ్ళొచ్చు కదా నల్లదోరల దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని. మా తెల్లదోర అయినా మా నల్లదోర అయినా మా ఎర్రదోర అయినా ఇంకో దొర అయినా ఇంకో ఈయనే అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన వస్తుండగా దేవుని నామను మహింపరుచుకుందాం. క్లాప్స్ కొడదాం అందరు కలిపి. ఈ విషయాన్ని మరి సంతోషిస్తున్నాను. ఏదైనా ఆయన దగ్గరగా రావాలి మేము అడుగుతున్నాం, ఆయన ఏమో పైకి చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కొట్టినటువంటి చెప్పట్లన్నీ దాటి యొక్క మహిమ దేవునికే కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ స్థలంలోనికి వచ్చినటువంటి ఈ గ్రామస్తులకు, అలాగే ప్రతి ఈవెంట్లో హాజరవుతున్నటువంటి 34 గ్రామాలకి ప్రెసిడెంట్ గారికి, అలాగే వచ్చినటువంటి పెద్దలైన వారికి, తదుపరి ఇంకొక విషయం ఏంటంటే అసలు ఇది అలంకరించినట్టు వారు వీటనక మళ్ళీ కష్టం. రెండవది పరిచర్య, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం నుంచి చేసినటువంటి పరిచర్య, వీటి వెనక మళ్ళీ ఎంతో కష్టం ఉంది. వారందరిని బట్టి దేవునికి మహిమ. సహకరించిన వారందరికీ కూడా ఒకసారి చప్పట్లు కొడతారు. ఇది ఇలా ఉండబట్టి మీకు నిలబడ్డాం, లేకపోతే మేము నిలబడలేం కదా. రెండో విషయం, అందుకని పరిచర్య చేసే పిల్లలు చాలా అవసరం అండి. వారు లేకపోతే ఏ కార్యక్రమం కూడా
జయప్రదంగా జరగదు. మేము వచ్చేసరికి ఇవి లేవనుకోండి, మేము వేసుకోవాలి అన్నీ. ఏం చేయాలి? మేము సూట్లు, మంచి మంచి కోట్లు ఇప్పేసి అవన్నీ మేమే సర్దుకోవాలి. ప్రారంభ దశలో సేవ ప్రారంభమైన సందర్భాల్లో సేవకులుగా మేమే పరిచయం చేసేవారు. వేరే మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు మోసుకొని రావటం, కట్టెలు తీసుకొని రావటం, స్టేజ్ డెకరేషన్స్ అన్నీ అలంకరించుకోవటం, ఇవన్నీ చాలా వ్యయంతో అయినటువంటి పని అయినప్పుడు కూడా ఆ సమయానికి క్రిస్మస్ ఆరాధనకి మడ్డి బట్టలతో కూర్చున్న సందర్భాలు చాలా వరకు ఉన్నాయి, కొన్ని పర్యాయాలు. కానీ దేవుడు తన పిల్లల ద్వారాగా ఈ ప్రకారంగా ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందరైతే ఈ క్రిస్మస్కి గుప్పులు ఇప్పారు, చేతులు ఇప్పినటువంటి వాళ్ళ ముందు వచ్చింది కదా. గుప్పులు అంటే బిగించేది, వదిలితే దీని అర్థం అందరికీ తెలుసు అనుకుంటాను. వాళ్ళందరికీ దేవుని యొక్క దైవాశీర్వాదాలు దేవుడు ప్రసాదించునుగాక. అసలు క్రిస్మస్ గురించి చాలా సందర్భాలు వింటారు, ఎప్పుడు వింటూనే ఉంటారు అనుకోండి. క్రిస్మస్ అనేది లేకపోతే నాకు ఈరోజు కోట్ ఉండదు, మరో రకంగా ఉండొచ్చు. క్రిస్మస్ అనేది లేకపోతే ఈ స్టేజ్ ఉండదు. మనం వచ్చింది క్రిస్మస్ ఆరాధనకు రాలేదు, క్రిస్మస్కి వచ్చాం. దేనికి వచ్చాం? క్రిస్మస్ వేరు, క్రిస్మస్ ఆరాధన వేరు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట, మళ్ళీ ఎక్స్ట్రా ఆరాధన అందులో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడనక మీరు అందరూ చిన్న కూర్చున్నారు మంచిగా రెడీ అయ్యి వాక్యం వినడానికి. ఇలా టెంట్లు వేయబడడం గల కారణం ఆయన రాక, చర్చిలు కట్టడానికి గల కారణం క్రిస్మస్, సేవకుడు సేవ చేయడానికి గల కారణం క్రిస్మస్. ఈరోజు సేవకుడు గ్రామంలో ఒక బిరుదు పొందుకు నిలబడ్డాడంటే కారణం క్రిస్మస్. ఈ క్రిస్మస్ అనేది లేకపోతే ఈ సౌండ్ సిస్టమ్ కూడా అనవసరం ఈ కార్యక్రమానికి. ఈ క్రిస్మస్ అనేది లేకపోతే కెమెరాలు కానీ, మేము వాడేటువంటి వాయిస్ రికార్డ్స్ కొరకు కానీ, లేకపోతే వీడియో సంబంధ రికార్డ్ కొరకు కానీ వాడే ఫోన్లు వేస్ట్. అవన్నీ నిజమైన క్రిస్మస్ అనేది ఉంది కనుక ఈరోజు మేము కారులో ఉంటున్నాం. నిజమైనటువంటి క్రిస్మస్ ఉంటుంది కనుక ఈరోజు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం. నిజమైనటువంటి క్రిస్మస్ అనేది ఈ భూమి మీద జరిగింది కనుకనే ఈ ప్రకారంగా అందరూ కూడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి రాలేనప్పుడు ఇలా సమాజంగా కూడుకున్నటువంటి సందర్భాలు ఎక్కడ జరగలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి రాలేనప్పుడు పబ్లిక్ ఇలా మీటింగ్స్ జరగలేదు. ఎందుకంటే మోషే గారి కాలంలో ఆయన పెద్దల ద్వారాగా ఆయన ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్నప్పుడు పెద్దలకు ఆయన ఆజ్ఞాపిస్తే పెద్దలు వెళ్ళి వారికి చెప్పేవారు, అంటే అహరోను ద్వారా, మిరియాము ద్వారా. ఆ మాట అలా వెళ్ళేది జనాల్లోకి, ఆజ్ఞలు పాటించండి అనేటువంటి వారు. ఈరోజు క్రీస్తు యొక్క సువార్త ప్రతి ఒక్క పట్టణంలో కానీ గ్రామంలో కానీ ఆయన వచ్చేటటువంటి విషయాన్ని ఈ విధంగా ఇంత పబ్లిక్గా చేసుకుంటున్నామంటే గల కారణం ఏంటంటే ఆయన పుట్టుక. క్రిస్మస్ గల కారణాలు ఇంచుమించుగా 6 కనిపిస్తాయి మనకు. ఆయన పుట్టుక చరిత్ర, ఆయన జీవన విధానం చరిత్ర, రెండోది అనగా ఆయన బోధ చరిత్ర, ఆయన మరణం చరిత్ర, ఆయన ఖననం భూస్థాపితం చేయడం చరిత్ర, ఆయన తిరిగి లేవడం చరిత్ర, కనిపించటం, 40 రోజులు నడవటం, ఆరోహణం అయిపోవడం చరిత్ర, తిరిగి రావడం చరిత్ర. ఈ భూమి మీద ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులలో ద గ్రేట్ అలెగ్జాండర్ ఎందుకు ప్రభావితం చేశాడంటే, తను ఎంత సంపాదించినా తను మాట్లాడేటువంటి ఒక మాట కనిపిస్తుంది తను రాసినటువంటి పుస్తకంలో. ఏమనంటే, సముద్రం కూడా భూమి అయి ఉంటే నేను దానిని కూడా స్వాధీనపరుచుకుందును అన్నాడు. అంటే మనుషులు తన ముందు మోకరెళ్లాల్సిందే తను ఏ దేశానికి వెళ్ళినా. అలాంటి అలెగ్జాండర్ తన దగ్గర చాలామంది వైద్యులు పెట్టుకున్నాడు తనను బాగు చేయటానికి. తనకు ఏదైనా సమస్య వస్తే ఇంచుమించుగా మైకేల్ జాక్సన్ తను ఏ ప్రకారంగా అయితే హార్ట్కి ఒక డాక్టర్ని, కిడ్నీలకు ఒక డాక్టర్ని, అంటే ప్రతి అవయవానికి ఒక రకమైన డాక్టర్స్ని తన చుట్టూ పెట్టుకున్నాడు. లేటెస్ట్గా తను కూడా ఖననం అయ్యాడు. అంతకుముందు అలెగ్జాండర్
వైద్యులు పెట్టుకున్నాడు. తను ఇటు వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా తనకేం కావాలి? ఆరోగ్యం ఉండాలి. వైద్యులు తన దగ్గర ఉంటే కనుక తప్పనిసరిగా తను ఏదైనా చేయొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. చేయి తెగినా, కాలు తెగినా, యుద్ధంలో ఒకవేళ ఎటు నుంచి ఏ బాణం తగిలినా వెంటనే ఎవరు కావాలి? డాక్టర్స్ కావాలి. వీళ్ళని పెట్టుకొని ముందు కొనసాగినప్పుడు ఒక జ్వరం వచ్చింది. ఆ జ్వరం వాడికి బాగు చేయడం వారి వల్ల కాలేదు, అది విష జ్వరం. ఈ జ్వరానికే లోకం హార్మోన్స్ పొందాడు, క్షయమంటే రోగం గురించి. యేసుక్రీస్తు వారు పేతురు యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు, పేతురు అత్తగారు అంటే స్వయాన్ని పిల్లనిచ్చి అత్త అయితే కాదు, తన వరుస ప్రకారంగా అత్తగారు. ఆమె మంచం మీద పడుకొని ఉంది. ఆ జ్వరం తగ్గించడం ఎవరి వల్ల కాలేదు. ఆయన అడుగు పెట్టడంతోనే ఆమెకి స్వస్థత అక్కడ వచ్చింది. అలాంటి భయంకరమైనటువంటి జ్వరం అలెగ్జాండర్కి వచ్చింది. దోమ కాటు వల్ల వచ్చినటువంటి జ్వరం. ఆ జ్వరాన్ని చూసి తన మంత్రులు, తన దగ్గరటువంటి డాక్టర్స్ను, అలాగే మిగతా ఆయుర్వేద వారిని పిలిచారు. అయ్యా నన్ను బ్రతికించండి అన్నాడు. వారి వల్ల కాలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు నన్ను బ్రతికించలేకపోతున్నారు కనుక, నాకు వచ్చినటువంటి జ్వరం మీకు అంత చిక్కలేదు కనుక నేను చచ్చిపోతే నన్ను మీరే మోయండి అన్నాడు. ఎవరు మోయాలి ఇప్పుడు? నన్ను వైద్యులు బ్రతికించలేకపోయారు. రెండవది, నేను ఎంతో కష్టపడి నా చుట్టూ పెట్టుకున్నటువంటి ఈ ప్రాంగణం అంతా పాడైపోయింది, వారి వల్ల కాలేదు, మీరే మోయండి. మోసేటప్పుడు ఏం చేస్తారంటే, నా 2 చేతులు బయట పెట్టండి అన్నాడు. కారణం ఏంటి అని అంటే, నేను వచ్చినప్పుడు ఎలా వచ్చానో పోయేటప్పుడు కూడా అలాగపోతానని చెప్పండి అడిగితే అని చెప్పేసి అన్నాడు. దాన్ని సంపాదించినటువంటి మణులు అనగా వజ్రాలు, బంగారం రోడ్డు పొడుగున పరవండి అన్నాడు. అందుకు ప్రభావితం చెందాడు అతడు, ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు. అంతకన్నా ఎక్కువగా ప్రభావితం చేసింది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఆయన రాకకు ముందుగానే ప్రవచనాలు, ఆయనకు రాకకు ముందుగానే 400 సంవత్సరాలకు ముందు, 700 సంవత్సరాలకు ముందు ఆదాము గారితోనే దేవునికి లేఖనం ఉంది ఆయన వస్తాడు అని. ఆయన పేరు మెన్షన్ చేయబడింది. ఆయన ఎలాంటి వాడు యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడింది. ఆయనకు పేరు పెట్టబడుతుంది. ఆ పేరు కోసమని 2 వ్యక్తులను ఎన్నుకున్నాడు దేవుడు. ఆ ఎన్నుకునే విధానమే చాలా ప్రత్యేకంగా ఉంది. క్రిస్మస్లోకి వచ్చినప్పుడు మనందరికి ఒకటే ఆలోచన ఉంటుంది, మరికొందరికి మరొక ఆలోచన ఉంటుంది. ఈరోజు నేను చెప్పాల్సిన సందర్భం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో లౌకికాత్మైనటువంటి ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 1వ పత్రికలో 12వ వచనంలో రాయబడినటువంటి మాట ఒకటి కనిపిస్తుంది. ఆ మాటలున్నటువంటి ఒక పారాగ్రాఫ్ చూసుకొని మనం మరలా ముందుకు వెళ్దాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుగా మనం లౌకికాత్మను కాక అని ఉంది. ఆ స్పిరిట్ పేరు ప్రపంచానుకున్నటువంటి ఆత్మ అని అర్థం. ఈరోజు దేవుని నమ్ముకున్న వారికి కొంత హెచ్చరికగా ఉంటుంది ఈ మాట. ఒకవైపున క్రైస్తవుడు, మరొక వైపున పాపాత్ముడు అనగా విరోధస్తుడు. క్రిస్మస్ అనేది ఎవరి కోసం చేస్తున్నాం? క్రిస్మస్ అనేది ఊరికి పిలిచి భోజనం పెట్టడానికి చేస్తున్నాం. క్రిస్మస్ అనేది అందరికన్నా ఎక్కువగా ఘనంగా చేయాలని చేస్తున్నావా? క్రిస్మస్ అనేది అసలు మనలో జరుగుతుందో లేదన్నటువంటి విషయాన్ని మనం మొట్టమొదటి ఆలోచించాలి. నీవు ముందు అలాగే ఉండి ఇప్పుడు అలాగ ఉన్నావు అనుకోండి, అదే రీతిలో ఉన్నావు అనుకోండి, క్రిస్మస్ అనవసరం. ఎప్పుడో నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నావు అనుకో, ఎందుకు క్రిస్మస్? నీలో మార్పు కలగలేనిది, నువ్వు మారలేనిది, నీ నడకలో మార్పు రానిది, నీ జీవితంలో మార్పు రానిది, నీ స్వభావంలో మార్పు రానిది, నీ ఆలోచనలో మార్పు రానిది, క్రిస్మస్లో కూర్చొని వచ్చి ఏం సాధిస్తావు? ఏం తీసుకొని పోతావు? అలెగ్జాండర్కి వచ్చిన జ్ఞానోదయం మనకు రావట్లే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యంలో ఉండడం తనకి ఇష్టమే, కానీ మనం ఉన్నటువంటి స్థితి ఏంటో ఆయన ఎరిగాడు గనక ముందు చేసిన ప్రసంగాన్ని ఒక్క మాట గుర్తు చేస్తున్నాను. దేవుడిగా ఉండాల్సినటువంటి ఆయన దరిద్రుడిగా దిగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మనలా బ్రతకాలి, మనలా జీవించాలి, కానీ పాపం లేనివాడుగా రావాలి, పాపం లేనివాడుగానే
ఆరోహణం కావాలి. ఆయన అంటాడు, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడని చెప్పేసి వేసాడు ప్రశ్న ఆ రోజున. ఈరోజు నేను మాట్లాడగలుగుతాను. ఆయనలో పాపం ఉందని అంటే నేను అసలు ఒప్పుకోవడానికి కాదు, లేఖనాల ప్రకారం ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఈరోజు ఒప్పుకోను కూడా. అది ఎలాంటి మాట్లాడేటువంటి తర్కవాది అయినా కావచ్చు. ఆ తర్కవాదికి సరైనటువంటి సమాధానం మా దగ్గర ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. తనకు ఆ రోజు అప్పట్లోనే యూదుల ముందు ఆయన మాట్లాడేటప్పుడు యూదుల పరిశీలి శాస్త్రవేత్తలు సమస్తం కూర్చున్నప్పుడు వాళ్ళందరూ వేసినటువంటి ప్రశ్న, నువ్వు పరిశుద్ధుడు అనుకుంటున్నావా అంటే, నేను పరిశుద్ధుడినే, నాలో పాపం ఉందని ఎవడు నిరూపించండి చెప్పేసి అడిగినప్పుడు యూదులే సైతం నోటు మీద చేయి వేసుకున్నారు. పరిశీలే మాత్రం మౌనం అయిపోయారు. పరిశీలన అర్థం ఏంటో తెలుసా? మతాధికారులకే అనగా ప్రవక్తలకే మతాధికారులు నిలబడిన వ్యక్తులు వాళ్ళు. అప్పటి కాలంలో దరిదాపులో చాలామంది ఉన్నారు పరిశీలు. అలాంటి పరిశీలి యొక్క ఆ బోధ మేరకు పరిశీలి దగ్గర మాట్లాడడం అనేది ఆసామాసి విషయం కాదు. వాళ్ళు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ రోజున. అలాంటి వారికి చేసేటువంటి ప్రసంగమే యేసుక్రీస్తు ప్రభువు నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు. ఎందుకు ఈ మాట అయినా నొక్కి ఒక్కాడించాల్సి వచ్చిందంటే, ఆ రోజున యోబు అంటాడు 14 అధ్యాయులు యోబు గ్రంథంలో ఏమంటాడు చెప్పండి? యోబు గ్రంథంలో 14 అధ్యాయంలో 3-4 వచనాలు రాయబడ్డ మాట, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే పాపం చేసే వ్యక్తిలో నుంచి, పాపం అనేటువంటి వ్యక్తి తన జీన్స్ ఉన్నటువంటి ఆ పాపం తన ఆ వ్యక్తిత్వంలో ఉంటుంది. పుట్టేటువంటి వ్యక్తి పాపాత్ముడు కాదు. నేను మరలా చెప్తా, పుట్టేవాడు పాపాత్ముడు కాదు, పుట్టే పిల్లలు పాపాత్ములు కాదు. ఆజ్ఞాతిక్రమంగా వచ్చినటువంటి పాపం మనిషిని ఏలుబడి చేస్తుందేమో కానీ పుట్టే పిల్లలు పాపాత్ములు కాదు. నీ పుట్టుకలో పాపం లేదు, మన క్రియల ద్వారా మనం పాపాత్ములు అవుతున్నాం. మన శరీరం చేసేటువంటి పాపం ద్వారా మనం పాపాత్ములు అవుతున్నామే తప్ప శరీరపరంగా ఆత్మనుసరంగా చూస్తే ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమం అవ్వ ద్వారా చేసినటువంటి ఆ కార్యమే నేటి కూడా మన మీద ఏలుబడి చేస్తూ ఉంది. అందుకు ఆ మాట ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. యోబు అంటాడు, పాప సహితుల నుండి పాపాన్ని హరించేటువంటి వ్యక్తి ఎలా వస్తాడు? ఆ వస్తే గనక నేను చూడాలనుకున్నాడు. మరి పాప సహితుల నుంచి రాలేడు, మరి ఎలా రావాలి? పురుషుని యొక్క ప్రమేయం లేకుండా పరిశుద్ధి ద్వారా వచ్చేటువంటి జీన్స్ ప్రకారంగా రావాలి. అది కేవలం స్త్రీ ద్వారాగా రావాలి తప్ప, ఆ స్త్రీ నుంచి బయటికి రావాలి తప్ప పురుషుని యొక్క ఆలోచన లేకుండా రావాలి అక్కడికి. అందుకనే మొట్టమొదటి క్రిస్మస్ అనేది మరియలో జరిగింది. దేవునికి స్తోత్రం. తను ఆ రోజు అర్పించుకుంది ఏంటో తెలుసా? వారికి ఒక వడంబడిక ఉంటుంది. అంటే ఈరోజు మనం ఏం చేస్తాం? నిశ్చితార్థం, 2 ప్రధానం, 3 పెళ్ళి అంటాం. వాస్తవానికి బైబిల్ గ్రంథం నిశ్చితార్థాన్ని యాక్సెప్ట్ చేయదు. 1 ప్రధానం, 2 పెళ్ళి అంతే. జరిగేటువంటి నిశ్చితార్థంగా మార్చిన సందర్భమే ప్రధానం బైబిల్లోని. ఆ ప్రధానం చేయబడిన తర్వాత 1 సంవత్సరం రోజులు ఇద్దరికి ఎడబాటు ఉంటుంది. ఆ 1 సంవత్సరం రోజుల్లో ఈ అమ్మాయి ఏ తప్పు చేసినా, ఈ అబ్బాయి ఏ తప్పు చేసినా వారిని రాళ్ళతో కొట్టి చంపొచ్చు అని బైబిల్ లేక యూదులకు ఉన్నటువంటి ఆచారం అది. అదే సందర్భంలో కన్యమర్య వచ్చేసరి 1 సంవత్సరం రోజులు పవిత్రాలు తన పవిత్రంగా ఉండాలి, ఏ పాపం లేని వారికి ఉండాలి వాళ్ళందరూ కూడా. అటువంటి సందర్భంలో గాబ్రియలు దూతలు మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? నువ్వు దయాప్రాప్తులు అని చెప్పేసి అన్నాడు. నువ్వు కుమారుని కనబోతున్నావు అన్నాడు. ఈ మాట అనేసరిగా మీకు వెంటనే ఇదేంటి, నాకు ప్రధానం అయింది కానీ ఇంకా నాకు పెళ్లి కాలేదుగా, నేను ఇంకా పురుషుని ఎరగనిదానను, నేను ఇంకా పురుషుని దగ్గరికి పోలేదు, నేను పవిత్రంగానే ఉన్నాను, ఇది ఎలా సాధ్యం అని అంటే, పరిశుద్ధాత్మ ఏమవుతుంది? పరిశుద్ధాత్మ నీ గర్భమున కమ్ముకొనును, అప్పుడు నీవు కుమారుణ్ణి కంటావు. అంటే పురుషుడి ద్వారాగా పురుషుడు పుడితే పాపాన్ని హరించడం కష్టం, పాపాన్ని తీయడం అసాధ్యం. పాపాన్ని తీయడం అసాధ్యం కనుకనే పాపం చేసిన వ్యక్తిని పాపం నుంచి పైకి తీసుకొని రావాలంటే ఏ పాపం చేసినటువంటి వ్యక్తి రావాలి భూమి మీదకి. అలాంటి వాడు మనుషుని యొక్క ప్రమేయం లేకుండా రావాలి. పురుషుని యొక్క ప్రమేయం లేకుండా వస్తేనే ఈ భూమి మీదకి పాపాన్ని హరించగలడు. వచ్చేటువంటి వ్యక్తి పెళ్లి చేసుకోకూడదు, అది కూడా అప్పుడే తను మరణించాలి, తిరిగి లేవాలి. ఆ ప్రకారంగానే దేవుడు కన్యమర్య ద్వారాగా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆమె అంటుంది, నాకు ఇష్టమే ఉంది. ఇప్పుడు యూదులకు ఆచారం ఏంటి? 1 సంవత్సరం రోజుల్లో వీళ్ళు ఏ తప్పు చేసినట్టు కనిపించిన రాళ్లతో కొట్టి చంపొచ్చు. ఇక్కడ తల్లిదండ్రులకు ఏం చెప్పుకుంటుంది ఆమె? తన రక్త సంబంధికులు ఏం చెప్పుకుంటుంది? సంబంధం ఇచ్చినటువంటి ఆ వ్యక్తికి ఏం చెప్పుకుంటుంది ఆమె? ఫోన్లు ఉన్నాయా? పోనీ ఉత్తరాలు ఉన్నాయా? న్యూస్ పేపర్ ఉందా? ఏం లేదు. ప్రజల్లో ఉన్నటువంటి అప్పట్లో వారి మాట్లాడే మాటలే, గ్రామ పెద్దల ద్వారా వెళ్ళేటువంటి సంభాషణే వారికి అలా రీచ్ అవుతుంది. అప్పటికి అలాంటి సందర్భంలో ఒప్పుకుంది, నాకు పర్వాలేదు, నేను మరణానికి సిద్ధమే, రక్షకుడే జగద్గురువే ఈ భూమి మీదకి వస్తానంటే, జగత్ రక్షకుడే ఈ భూమి మీదకి వస్తానంటే
నేను మరణానికి సిద్ధమే అనుకుంది. ఆమె క్రిస్మస్కి ఆ రోజు అంగీకరించింది. ఆమె తన యొక్క శరీరాన్ని క్రీస్తుకి అర్పణగా మార్చుకుంది. దేవుని మహిమ కలుగును గాక. ప్రియులరా, అందుకే కొందరికి అర్థం కాని సందర్భాల్లో యేసుక్రీస్తు పుట్టుక గురించి వారు మాట్లాడి తెలుసా, నీ పుట్టుక ఏంటో మాకు తెలుసని వారు క్వశ్చన్ వేసినటువంటి ఆ ప్రశ్నకి ఆయన చెప్పినటువంటి సమాధానం ఆ రోజున, క్రిస్మస్ అంటే మొట్టమొదటి మనం మారాలి. మనలో మార్పులేంది, ఎదుటి వ్యక్తుల మార్పు ఎలా కోరుకుంటాం. నేను అదే అన్నాను మొట్టమొదట. మనం క్రైస్తవులమా, ఒకవైపు క్రైస్తవులుగా ఉంటున్నాం, ఆరాధికులుగా ఉంటున్నాం, మరొక వైపు మరో కోణం మనకు ఉంటుంది. ఏ కోణం అది? ఏ కోణం అంటే కనుక పాపం చేసే కోణం. మనలో 2 కోణాలు ఉంటాయి, ఎదుటి వ్యక్తులు ఎన్ని కోణాలు ఉంటాయి. మన క్రీస్తుని ఎరిగిన మనం కరెక్ట్గా వెళ్ళకపోతే, బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. వారు ఎలాంటి వారంటే ఏఫోద్ ధరించుకొని యాజకత్వం చేసేటువంటి వ్యక్తులు. మోషే దగ్గర ఉన్నవారు వారు ఎవరంటే కనుక మోషే యొక్క చిన్నాన్న పిల్లలు, అంటే కోరాహు. రెండవది మరొక గోత్రం వారు దాతాను, అభిరాము. వీరందరూ ఉన్నారు. వీళ్ళందరూ క్రీస్తుని ఆరాధించారు, అనగా దేవుణ్ణి ఆరాధించారు, ఆరాధికులుగా ఉన్నారు, వెంబడించారు. ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశం దగ్గర రావటానికి వారు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అంటే వారికి దేవుడు అంటే తెలుసు, వారికి దేవుడు ఏం చేస్తాడో తెలుసు, వారు ఎలా వెళ్ళాలో తెలుసు, ఎలా వెళ్ళకూడదో కూడా తెలుసు వారికి. అలాంటి వారు రాను ఆరాధికులుగా ఉన్నవారు, దేవుణ్ణి మహింపచ్చేటువంటి వారు రాను వారిలో ఒక భయంకరమైన తిరుగుబాటు మొదలైంది, ఒక భయంకరమైన పాపం మొదలైంది. ఆ భయంకరమైన తిరుగుబాటు ఎలా వచ్చింది అని అంటే, ఆ తిరుగుబాటు రావడం గల కారణం ఏంటంటే కనుక, ఈ మోషే కననజీ అంటే చనిపోయే ముందు ఆయన ఆలోచించినప్పుడు కొందరు కనిపిస్తున్నారు. ఆ రోజున ఎవరు కనిపిస్తున్నారంటే తన కంటికి నీతిగా కనిపించేటువంటి వ్యక్తులు 2 కనిపిస్తున్నారు. ఒకరు ట్రాలీ వేస్తే కాలేబు, రెండవది యెహోషువ. ఈ యెహోషువ తనకు చాలా దగ్గరగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచన విధానం వీళ్ళు కనిపెట్టారు. అదేంటి, మీరు పెద్దనాన్న పిల్లలు అయితే మేము చిన్నాన్న పిల్లలు, అయితే మీ దగ్గర నుంచి మా దగ్గర రావాలి. ఇది మీరు మరొకరికి ఎలా ఇస్తారు ఈ నాయకత్వాన్ని? మరొకరు మా నెత్తిమి తీసుకొచ్చి ఎలా పెడతారు అధికారుగా అని అధికారం కోసం తిరుగుబాటు మొదలైంది. మొట్టమొదట దేనికోసం మొదలైంది? అధికారం కోసం. నువ్వు ఏ ఫోన్ ధరిస్తా, నేను ఏ ఫోన్ ధరిస్తా, నువ్వు దోపాటు చేత నేను దోపాటు చేత పట్టుకుంటా, నువ్వేం చేస్తావు నేను అది చేస్తా, రెడీ అని చెప్పేసి 250 మందిని పురుగొల్పినటువంటి వ్యక్తి కోరాహు. ఆరాధికులు, దేవుడు అంటే ఎరిగినటువంటి వారు. నేను అదే అన్నాను, లౌకిక ఆత్మ కాక ఈ ప్రపంచానికి ఒక ఆత్మ ఉంది. ఈ ప్రపంచానికి ఉన్నటువంటి ఆత్మ పేరు ఏంటి అంటే లౌకిక ఆత్మ. మనకు ఆల్రెడీ ఒక స్పిరిట్ ఉంది మన లోపల. ఆ స్పిరిట్ మనకుంటుండగా మరొక లౌకికాత్మ మనకు కావాలని కోరుకుంటున్నామంటే కనుక, ఆ లౌకికాత్మ గుణం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన చేపిస్తాడు, నువ్వు పాట పాడితే పాటలు పాటిస్తూనే ఉంటాడు, నువ్వు పాపం చేస్తే పాపం చేపిస్తాడు. అది దేవుని స్పిరిట్ కాదు, అది దేవుని యొక్క ఆత్మ కాదు. దేవుని యొక్క ఆత్మ కాదు గనుకనే నువ్వు అనుకున్నట్టుగా చేపిస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, నువ్వు చేయాలనుకుంటే చేయొచ్చు, నువ్వు మానేయాలనుకుంటే మానేయవచ్చు, సువార్త ప్రకటిస్తానని ప్రకటించవచ్చు, ప్రకటించకూడదనుకుంటే మానేసుకోవచ్చు. ఏదైనా నీ ఇష్టం అనేటువంటి సపోర్ట్ చేసేటువంటి ఆత్మ ఏంటంటే లౌకిక ఆత్మ. లౌకిక ప్రతి ఒక్క వ్యక్తి మీద నిలబడి ఎదురు చూస్తూనే ఉంది. ప్రియులరా, నేను అన్నాను, ఒకవైపు క్రైస్తవుడు, మరొక వైపు తిరుగుబాటుతనం, పాపం యొక్క స్వభావం, పాపం యొక్క మనస్తత్వం, ఇవన్నీ ప్రతి మనిషిని వెంటాడి వేధిస్తూ ఉన్నాయి. అప్పటి కాలంలోనే కోరాహులో, అప్పటి కాలంలో దాతానులో, అప్పటి కాలంలో అభిరాములో, కొంత ముందుకు వెళ్తే బిలాం. ప్రవక్త ధర్మాన్ని ఆచరించిన వ్యక్తి, దేవుడు అని తెలిసినటువంటి వ్యక్తి, దేవుని చెప్పకుండా, దేవుడితో మాట్లాడకుండా ఏ విషయం కూడా తను చేసేవాడికి చెప్పేవాడు కాదు, ముందు కొనసాగేవాడు కదా. అలాంటి బిలామును కూడా లౌకికాత్మ ఏం చేసిందంటే కనుక తనకిష్టానికి వాడుకునే ప్రయత్నం జరిగింది. నేను అంటున్నాను, ఈరోజు మనం క్రీస్తుని ఎరిగినటువంటి వారుగా, క్రీస్తుని తెలుసుకున్నటువంటి వారుగా మనం ముందుకు వెళ్తున్నాం కదా. ఒకసారి ఈ మాట చదవండి, 11వ వచనం. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చదవండి. మనకి ఎలా అర్థం అవ్వాలి దేవుని యొక్క వాక్యం, ఎంతవరకు మనకు అర్థమవుతుంది దేవుని యొక్క వాక్యం, మనం ఎంత తెలుసుకున్నాం, ఎంత తెలుసుకోవాల్సి వచ్చింది, ఇంకా మనకు ఎంతవరకు ఉంది
అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. వివరణ: ఆయన మార్గములెంతో అగమ్యములు అనగా అర్థం వచ్చేసరికి దేవుని బుద్ధి జ్ఞానముల సమృద్ధి ఎంతో లోతైనది. బాహుళ్యం అనుకున్నటువంటి అర్థం సమృద్ధి. తదుపరి బాహుళ్యము ఎంతో గంభీరం అనగా అర్థం ఏంటంటే లోతైనది. గంభీరం అంటే లోతైనది, బాహుళ్యం అంటే సమృద్ధి. రెండో విషయానికి వచ్చేసరికి ఆయన తీర్పులు అంటే ఆయన న్యాయము, నిర్ణయములు, శోధింప ఎంతో ఏమనుంది? అసఖ్యములనగా అర్థం ఏంటంటే కనుక అన్వేషించలేనివి, అన్వేషణ కూడా మనకు అంతుపట్టనివి, అన్వేషించలేనివి. మూడో విషయానికి వచ్చేసరికి ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే ఆయన జాడ, ఆయన అడుగు జాడలు, ఆయన మార్గములు పట్ట లేనివి. ఇది వాక్యం మనం చదువుకున్నట్టు రెఫరెన్స్. ఇప్పుడు ఆయన అర్థం కావాలంటే ఆయన వచ్చేటువంటి విధానం, ఆయన బాహుళ్యం ఎంతో గంభీరం అంటే ఆయన జ్ఞానము ఎంతో లోతైనది. రెండో విషయానికి వచ్చేసరికి ఆయన తీర్పులు ఎవరు అన్వేషించలేనివి, ఊహ కూడా ఆయన గురించి అనుకోవడానికి కూడా అందనంత అందలేనంత విషయాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మూడవది ఆయన అడుగుజాడలు పట్టలేనివి. అంటే ఈ భూమే కాదు, ఈ విశ్వం కూడా ఆయన అడుగుజాడలు పట్టవంతగా ఒక మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఆయన అడుగు ఎలాంటిది, ఆయన ఎట్లాంటిది, ఆయన ఈ భూమి ఎటువంటిది? పాదపీఠము. ఈ భూమి పాదపీఠము. పాదపీఠం అంటే కూర్చోడానికి, అడిగేయడానికి భూగోళం అంతా పాదపీఠం. నేను ఎందుకు ఈ మాట గుర్చేస్తున్నానంటే, క్రైస్తవుడిగా ఉండాల్సినటువంటి మనం క్రైస్తవులుగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వారుగా ముందుకు వెళ్తే కానీ తప్పనిసరి యోచించాల్సిన అవసరం ఒకటి ఉంది. ఈరోజు మనం యేసుక్రీస్తు ఎందుకు వెంబడిస్తాం, ఎందుకు నమ్ముకున్నాం అంటే, చాలామంది షార్ట్గా చెప్పి రాస్తారండి యేసుక్రీస్తు చనిపోయాడండి, అందుకు నేను నమ్ముకున్నాను తిరిగి లేచాడని. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని నమ్ముకుంటే నువ్వు నమ్ముకోవడం ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడని కాదు నమ్ముకోవాల్సింది. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి మన సమాధికి వెళ్ళలేదు గనుక నువ్వు నమ్ముకున్నావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లాజరు చనిపోయి తిరిగి లేచాడు. లాజరు చనిపోయి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సిలువలో మరణిస్తుంటే చాలా మంది సమాధులు తిరిగి లేచి వచ్చారు. లాజరు చనిపోయి తిరిగి లేచి వచ్చాడు. అలాగే ఎలీషా చనిపోయినప్పుడు తన ఎముకల శైలిని చాలా మరికొందరు భూమిలో ఉన్న వ్యక్తి చనిపోయి తిరిగి లేచి వచ్చాడు. చాలా మంది చనిపోయి తిరిగి లేచి వచ్చారు, కానీ మళ్ళీ తిరిగి సమాధికి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం చనిపోయి తిరిగి లేచి మళ్ళీ సమాధికి వెళ్ళలేదు గనుకనే ఈ టెంట్లో ఆరాధన జరుగుతుంది. దేవుని మహిమ కలుగును గాక. ఆయనకి సమాధికి వెళ్ళలేదు, ఆయన మరణించి మళ్ళీ భూమిలో కప్పట్టబడలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన ఎముకలు ఈ భూమిలో కలిసిపోలేదు, ఆయన అస్థిపంజరాలు ఈ భూమిలో లేవు. అందుకు ఆయన వెంబడిస్తున్నాం, అందుకు ఆయన మనకు రక్షకుడు అయ్యాడు, అందుకు ఆయన మనకు మోక్షం చూపించేటువంటి దారి చూపేటువంటి దాత ఆయన నిలబడ్డాడు. ఈ రోజున తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన మనకు కావాలి. అందుకే ఆయన చెప్తున్నట్టు మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ మాట చాలామందికి దిగడానికి జీర్ణించుకోవడానికి కష్టతరంగా ఉండొచ్చేమో, కానీ నేను చెప్పే మాట ఏంటంటే కనుక ఆయన లేనిది, ఆయన రానది, ఆయన బోధ లేనిది, ఆయన మరణం లేనిది, ఆయన తిరిగి లేనిది, తిరిగి లేవనది, ఆయన మన తిరిగి రానిది గనక లేకపోతే ఈ భూమి మీద యొక్క మానవుని యొక్క జీవితకాలం ఎట్లా ఉంటుందంటే, ఋషులు, మేధావులు వీళ్ళందరూ పీట దగ్గర గెలిచి అందరూ చేసేటువంటి పూజలో ఒక మాట ఉంటుంది. ఏమన్నా తెలుసా? ఓ నాదా, ఓ రక్షకుడా, మమ్మల్ని వచ్చి ఎలా నీవు ఈ అంధకారంలో నుంచి, ఈ పాపంలో నుంచి మమ్మల్ని రక్షించగల సమర్థుడు ఎక్కడ ఉన్నాడని చెప్పి ఎదురు చూస్తున్నారు. చూశారు? అదే ప్రకారం మనం కూడా అదే ప్రకారంగా ఆలోచిస్తే ఎదురు చూస్తూనే ఉండాలి. నేను చెప్తున్న మాట, క్రైస్తవులుగా ఎంచబడిన తర్వాత నీ కోణం ఎలా ఉంది? ఒకవైపు ఒకటి, మరోవైపు మరొకలాగా ఉన్నావు అనుకోండి, దేవుడు ఇష్టపడ్డు. ఎందుకంటే ఆసాబు ఆరాధికుడు, నెంబర్ 1 ఆరాధికుడు,
కానీ తను అంటాడు తన హృదయంలో ఒకటి ఉందంట. చూడండి 73వ కీర్తన ఆసాపు గురించి ఒక మాట చదువుకుందాం. ముగిస్తాను, సమయం కూడా కావస్తుంది అనుకుంటా. 73వ కీర్తన, నాకు టైం కూడా చెప్పలేదు, మీరు మీ ఇష్టం. 73వ కీర్తన 22వ వచనాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. నేను తెలివిలేని పశు ప్రాయుడునైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. మృగము వంటి వాడనైతిని ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, నేనేం చెప్పాను? క్రైస్తవులకు ఒక రూపం, క్రైస్తవుడు మరొక రూపం, తిరుగుబాటుతనం, పాపం చేసేటువంటి వ్యక్తిత్వం. ఈ రెండు ఉన్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో మృగములాగా ఉంటాడు అనేటువంటి విషయం జ్ఞాపం చేస్తున్నాను బైబిల్ ప్రకారంగా. నా సొంత మాటలైతే కాదు ఇవి, నా సొంత విషయాలు కాదు. క్రిస్మస్లో జరగాల్సింది మన క్రిస్మస్ జరగాలి. మొట్టమొదట టెంట్లు వేస్తున్నామంటే మన క్రిస్మస్ జరగాలి కూర్చున్నటువంటి వారికి. ఆ తర్వాత బయటికి వెళ్ళి చెప్పొచ్చు ఎవరికైనా అనర్గళంగా. మన సువార్త ప్రకటిస్తున్నామంటే నువ్వేంటి అనేటువంటి మాట చెప్పేటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తి ప్రశ్నిస్తే ప్రశ్న మందికి సమాధానం ఉండాలి. అది సాక్ష్యాధారంతో సహా. నేను డబ్బాయించవచ్చు, లేకపోతే నీ దగ్గర ఆడంబరంగా మాట్లాడవచ్చు, నీ మీద కావాలి దుమ్మెత్తి పోయొచ్చు. నువ్వు సాక్షిగా నిలబడాలి అక్కడ. నువ్వు ఎలాంటి వాడు, ఏ వ్యక్తి మీద ఆరోపణ చేస్తున్నారో ఆ వ్యక్తిని కూడా సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్షి నీ దగ్గర సరైనదిగా ఉండాలి. అప్పుడు నీ సాక్షిని నేనేం చేస్తుంది, నిలబెట్టడానికి అవకాశం ఉంది. ప్రియమైన వాళ్ళని గమనించండి, ఈ ఆసాపు ఎలా పడిపోయాడంటే ఎదిగా వారిని చూశాడు, తను ఆరాధిస్తున్నాడు, దేవుని ఎరిగిన వ్యక్తి, దేవుని కొరకు సమస్తాన్ని వదులుకున్నాడు. కానీ ఏ ఆరాధన లేనివాడు, ఏ స్థుతి లేనివాడు, దేవుడు అంటే భయం లేనటి వాడు, దేవుడు అంటే నమ్మకం లేనటి వాడు, అలాంటి వ్యక్తి తన కళ్ళ ముందు ఎంతో ఆడంబరంగా, ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి, ఉన్నతమైన శిఖరానికి వెళ్ళడం చూశాడు ఆసాపు. నాకన్నా వాడు ఎలా ఉన్నాడు? తప్పు చేసేవాడు. వారికి బైబిల్ రాయబడ్డదండి స్పష్టంగా. 73 కీర్తన చదువుకుంటే అదంతా మీకు అర్థమైపోద్ది. ఎలా వర్ణించండి వారి కోసం, అంత భయంకరంగా వర్ణించాడు వారి కోసం. అలాంటి వారే బాగున్నారే, నేను ఇలా ఉన్నాను. ఎలా ఉంది? అలాంటి వారే బాగున్నారు. పాపం చేసేవాడు బాగున్నాడు, తిరిగివాడు చేసేవాడు బాగున్నాడు, నేను ఆరాధించినటువంటి వాడు బాగున్నాడు, వాడే బాగున్నాడు. కానీ నేను ఎక్కడ బాగున్నాను? నీ సన్నిధిని నేను పరిశుద్ధంగా ఉండడం కూడా తను అంటున్న మాట ఏమనుంది? 73వ కీర్తన 12:13. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయం నేను శుద్ధి చేసుకునిట. ఏంటంట? ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు కలిగేటువంటి నష్టం ఏంటి? నష్టం ఏంటనంటే నీ ఎదుటినటువంటి వ్యక్తి నీ కళ్ళ ముందు ఆటోమేటిక్ ఎదగడమే నీకు నష్టం అని అనిపిస్తుంది. జాగ్రత్త, ఆసాపులాగా అలా కూడా నువ్వు తిరుగుబాటు చేస్తావు. ఆసాబా కోణంలో వెళ్ళిపోయాడు, ఆలోచించాడు. ఆసాబా ప్రకారంగా ముందుకు వెళ్ళాడు. ఆసాబా అవన్నీ చూసినప్పుడు దేవుడు తెలియపరిచిన మాట ఏంటంటే, ఆసాబకి దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటే నాకు ఏదో చెప్తాడు దేవుడు అని మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు అడగడానికి. నాకు ఒక విషయం చెప్పాడు, నానా ఇలాగా ఒరిస్సా వెళ్తే చాలామంది సహాయం చేస్తారంట, మందిరం వెంటనే అయిపోద్ది అన్నారు. దేవుడిని అడిగి వెళ్ళాను నేను. ఎవరిని అడిగి వెళ్ళాలి? దేవుడిని అడిగితే ఆయన చెబుతాడు కదా. వెళ్ళమంటే వెళ్ళిపో, నో ప్రాబ్లం. ఆగిపోమంటే ఆగిపో, దానికి కూడా నో అబ్జెక్షన్. నువ్వు వెళ్ళడం అనేది, వెళ్ళకూడదు అనేది అది నీ యొక్క ఆలోచన మేరకు ఉంది అని అన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఒక బొచ్చి చేతిలో పెట్టి పో అడుక్కో అని చెప్పేసి అన్నాడండి. వెళ్ళేవారు అందరూ అడుక్కున్నారని చెప్పేసి నేను చెప్పే సమాధానం కాదు. దేవుడు మాకు చెప్పేటువంటి సంభాషణ చెప్తాను. మాకు ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చేటువంటి పిల్లలు వాళ్ళు ఇచ్చేటువంటి కొద్దిపాటి కానుకతో కావచ్చు, కొద్దిపాటి సహాయంతో దానితో ముందుకు వెళ్ళేటువంటి కెపాసిటీ తన ఆ ప్రకారంగా వెళ్తామేమో తప్ప మరొకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి సహాయం కొరకు ముందుకు వెళ్ళేటువంటి ఆ సందర్భం, ఆ నియమం మాకు లేదు. ఈ మాట చెప్పేసరికి మరి వరిసేల్స్ ఎంత అవుతాయంటే రావచ్చు 1,00,000-1,50,000 అన్నాడు. దేవుడు అంతకన్నా గొప్పగా నీకు ఇస్తాడు. నిలబడు. తీసుకెళ్ళి దేవుడు నేను వదిలేడుగా, వదిలేస్తాడా? మనం తలపెట్టిన కార్యం దేవుడు తప్పనిసరిగా తీసుకొని వెళ్తాడు. గ్రామానికి ఒక ఇంటికి నేను ప్లాన్ ఇవ్వడానికి వచ్చాను. ఎవరంటే యోసేపు. అది ఎలా ఉందంటే దక్షిణానికి ఉంది ద్వారం. ఎలా ఉంది? దక్షిణానికి ద్వారం ఉంది, తూర్పుకి అంటే ఉత్తరానికి క్లోజ్ చేసి ఉంది. అంటే తూర్పు క్లోజ్ చేసి ఉంటుంది, ఇటు
పడమర క్లోజ్ చేసి ఉంటుంది, దక్షిణ మాత్రం ఖాళీగా ఉంటుంది. ప్లాన్ ఇవ్వడానికి వచ్చి వెళ్ళిపోయారు. నేను అన్నాను, ఇది స్టార్ట్ చేస్తే వెంటనే అయిపోద్ది, మీరు కట్టాలి, ఇమ్మండి ఇచ్చేస్తాను ప్లాన్ అన్నాను. కట్టేస్తాను దాదా, ఇచ్చే ప్లాన్ అన్నాడు. చాలా వేగవంతంగానే. వాస్తవం దక్షిణానికి ఉన్నటువంటి రోడ్డు మార్గం నివాసానికి ఏం కావాలి అన్నీ లెక్క ప్రకారం ఇచ్చుకొని రావాలి. అంటే ఎదుట ప్లేస్మెంట్ ఎలా ఉందంటే, ఎదుట ఏం లేదు, దారి లేదు, ఎదుటి విండోస్ పెట్టడానికి లేవు, ఏది అవకాశం లేదు అక్కడ. నేను ఏమన్నానంటే, నమ్మకంతో ఇచ్చే ప్లాన్ బట్టి మీరు కట్టేసుకోండి, తప్పనిసరి అంతా బాగుంటుందని చెప్పినప్పుడు అది నెలల వ్యవధిలో నా నివాసం అయిపోయింది. అలాగే మందిరానికి ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను ఏమన్నానంటే, అయ్యా నువ్వు మందిరాన్ని ప్లాన్ ఇస్తున్నావు కాబట్టి ఏంటి ఆలోచన అన్నాను. ఈ పిల్లర్లు కట్టవద్దు కానీ ఏదో జాయిగా లేపేస్తున్నాడు. ఎప్పటి నుంచి, సంవత్సరం నుంచి పాడే పాట, నీకు పిల్లర్ లేకపోతే నేను ప్లాన్ ఇవ్వను. ఏం లేకపోతే నీకు ఫిల్లర్ లేకపోతే నేను ప్లాన్ ఇవ్వను. సరే ఎంత ఫిల్లర్ వేస్తావు అన్నాడు. నేనైతే మ్యాక్సిమం అడిగిదాటి ప్లాన్ ఇస్తాను అన్నాను. అడిగిదాడితే ఇచ్చే ప్లాన్కి అంతా ఫిల్లర్ సరిపోతే నేను ఎంత అప్పు చేసినా చెప్పేసి అన్నాడు. నేనేమన్నానంటే, నువ్వు అప్పు చేస్తావో లేకపోతే దేవుడు సహాయం ఇస్తాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇచ్చే ప్లాన్ ఎలా ఉండాలంటే నీ తరానికి సరిపోయినట్టు ఉండాలి. నువ్వు మళ్ళీ దాన్ని కొట్టి ఎరక్కొట్టి పడగొట్టి మళ్ళీ కట్టేటట్టుగా ఉండదు. నువ్వు దానికి అగ్రి అయితే నేను ఇస్తానన్నాను. ఆ ప్రకారంగా అక్కడ దూరంగా ఇవ్వాల్సి వచ్చింది. దూర ప్రదేశం ఇవ్వడం జరిగిందంటే మెరక పక్కన మీరు చూసారు లేదా ఆ స్థలంలోకి వెళ్ళి, దేవుని గృహం చాలా చక్కగానే అది జరుగుతూ వచ్చింది. అదే మనోడు కష్టపడుకునేవాడు అయితే ఇంతకాలం ఉండదు. అది ఏం చేసేవాడైతే వరంగల్లో 2 రౌండ్లు వేసాడు అనుకోండి, అది ఎప్పుడు పోయిన స్లాబ్ పడిపోను కప్పడిపోను అంత బాగుంటే కప్పటి 2 అంతస్తులకు ఇచ్చినటువంటి ప్లాన్ అది. 1 అంతస్తు కాదు, అది 2 అంతస్తులకి. నేనేమంటున్నానంటే, దేవుని ముందు ఆధారపడినప్పుడు కట్టించేవాడు ఆయనే. ఈ క్రిస్మస్కి ఎంత కార్యక్రమం చేసినటువంటి దేవుడు, ఆ మందిరానికి దేవుడు సహాయం చేయడా? తర్వాత మన ఆదివారం అంటే 14 వచ్చినట్టు సాక్ష్యం చెప్పాడు. మరికొందరు ఒక ఐరన్ తప్ప పెక్కిస్తానన్నారు, సిమెంట్ ఇస్తానన్నారు, ఇసుకిస్తానన్నారు, లారీలు చెప్పిన అన్నాడు. ఇంకేంటి కొద్ది ఏంటి ఉంది, కొరత ఏంటి ఉంది, ఐరన్ మాత్రం కొరత ఉంది, అది కూడా రావడం సిద్ధంగా ఉంది, మరి ఇస్తానని చెప్పేసి అన్నారని చెప్పేసి అన్నాడు. అంటే దేవుడు తలుచుకుంటే మనం ముందుకు వెళ్ళి గిన్నె పెట్టుకోవాల్సిన అవసరం అనేది. క్రిస్మస్ అంటే వారికి ప్రేరేపణ వచ్చి ఎవరైతే నేను ఇస్తాను దేవుని మందిరం అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఏం జరిగిపోయింది, క్రిస్మస్ జరిగిపోయింది. ఎందుకంటే వారు ఇచ్చేటువంటి ఆ సహాయం అనేది దేవుని మందిరం ఎప్పుడు అలా ఉండిపోద్ది. అది ఎలా ఉండిపోద్ది, దేవుని మందిరం ఎప్పుడు అలా ఉండిపోద్ది. ఆ సహాయం అనేది, ఆ ఇచ్చినటువంటి సహాయం ఆ గోడలో ఉంటుంది, ఇచ్చినటువంటి సహాయం ఆ స్లాపుల్లో ఉంటుంది. ఆ లోపల ఏం జరుగుతుంది, దేవుని గురించి ఆరాధన జరుగుతూ ఉంటుంది. అయితే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనం ఎలాగైతే ఉంటున్నామో బయటకు వచ్చి కూడా అలాగే ఉండాలి. ఆ విషయాన్ని ఆలోచించండి. ఒకవైపున క్రైస్తవుడిగా మరొక వైపు పాపత్తులు ఉంటే కనుక నువ్వు ముందుకు వెళ్ళలేవు. నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు ఆసాపు, వెళ్ళి దేవుడిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నేనేం చేయమంటావు, నా సంగతి ఏంటి అని అడిగితే, అరే బాబు నువ్వు ఇలా చూడన్నాడు. నువ్వు దేనికోసం బాధపడ్డావు, నీకన్నా ఎవరు బాగున్నారో నా కోసం బాధపడ్డావు. ఆరాధన చేయనివంటి వాడు, దేవుని స్తుతించినటువంటి వాడు, ఇవంటి బైబిల్ అనేటువంటి వ్యక్తి గొప్పగా వెళ్ళిపోయారని చెప్పి వాళ్ళ కోసం బాధపడ్డా కదా. వాళ్ళు ఒకసారి చూడన్నాడు. ఎక్కడున్నారు వాళ్ళు? అడుగు దాడితే నరకులు పడ్డానికి సిద్ధంగా ఉన్నారు. కాలు జారి స్థలంలో వాళ్ళు ఉన్నారు. అదే 73 కట్టిన ప్రారంభంలో ఏమనుంది, నా పాదము కొంచెములో తప్పుకుందన్నాడు. ముందిచ్చినటువంటి ప్రారంభ రెఫరెన్స్కి ఈ తర్వాత వచ్చే రెఫరెన్స్కి దగ్గర సంబంధం ఉంది. నేను పడిపోయేవాడిని కొంత, అయితే నేను తెలుసుకున్నాను కాబట్టి నిలబడ్డాను అన్నాడు ఆసాపు. ఆసా పడిపోయే స్థితిలో ఉండి దేవుని సన్నిధిలో కూర్చొని అడిగేసరికి మరుక్షణం దేవుడు మాట్లాడితే తప్పనిసరిగా తను తెలుసుకున్నటువంటి మాట అంటున్నాడు. వెంటనే, అయ్యా నా హృదయంలో మృగం ఉందన్నాడు. ఏముంది? హృదయంలో మృగం ఉంది. ఎంతమంది హృదయాల మృగాలు ఉన్నాయి ఈరోజు ఒకసారి ఆలోచించండి. ఎంతమంది హృదయంలో అంటే ఆలోచన పశువు ఏ విధంగా అయితే మోకరిస్తుంది అదే ప్రకారం మనం ఉన్న ఒకసారి ఆలోచించండి. క్రైస్తవులుగా ఉన్నవారు మృదుత్వాన్ని నేర్చుకోవాలి. క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మృగం నుంచి విడిపించబడాలి. దావీదులో ఒక మృగం ఉంది. దావీదు ఆ మృగం వాడుకుంది. కానీ దావీదును ఆ మృగం వాడుకున్నప్పుడు దావీదు తప్పు చేశాడు, దావీదు పాపాత్ముడయ్యాడు. దావీదుగా వచ్చే సేవకుడు చెప్పుకొని మళ్ళీ గద్దించబడ్డాడు, మళ్ళీ సరి చేసుకున్నాడు, కడగబడి నిలబడ్డాడు. కనుక యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు తన గురించి ఒక మాట ప్రకటన గ్రంథంలో, దావీదు చేతులు ఏమున్నాయి, దావీదు చేతుల దగ్గర దావీదు ద్వారా ఏముంది, దావీదు ద్వారా చిగురు పుడుతుందని చెప్పుకొచ్చాడు. దావీదు ద్వారా తాళపు చెవులు ఉన్నాయని చెప్తున్నాడు. దావీదు నాకు ఇష్టానుసారుడు అన్నాడు. ఎవరు? నేనేమన్నానంటే, అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు సరి చేసుకో, మళ్ళీ రేపటి రోజు నీది కాదు.
మరి రేపు వచ్చే సంవత్సరం దాకా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ క్రిస్మస్ అనేది నీలో జరగాలి, జరుగుతుంది నువ్వు నమ్మితే కనుక. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ క్రిస్మస్ మనలో జరిగితే మరికొందరికి మనం మార్పుగా కనిపిస్తాం, మరికొందరికి మన దారిలో కనిపిస్తాం. అందుకే లౌకికాత్మను కనిపెట్టే వరకు మనం ఉందాం. లౌకికాత్మ కనిపెడితే 2 రకాల స్వభావాలు మనలో ఉండవు. లౌకికాత్మ కనిపెట్టకపోతే, లౌకిక కనిపెడితే ఒక రకమైన స్వభావం ఉంటుంది. లౌకికాత్మ కనిపెట్టకపోతే 2 రకాల స్వభావం మనలో ఉంటుంది. ఒకటి ప్రార్థన, 2 తిరిగిపడతాను. ఒకటి దేవుడి దగ్గరికి వెళ్తాం, 2 మన యొక్క స్వభావాలు మనకే ఉంటాయి. మన ఇష్టం మన ప్రకారం బ్రతుకుతూ ఉంటాం. మన ఇష్ట ప్రకారం మనం బ్రతికేటప్పుడు, మన ఇష్టాన్ని మనం వెళ్ళిపోయేటప్పుడు దేవుని దగ్గర రావాల్సిన అవసరం అయితే ఏమీ కూడా లేదు. ఇంత ఖర్చు పెట్టి ఈ ప్రకారం ఇంత జరిగించడానికి ఇష్టపడ్డారంటే అప్పులు చేసి కూడా కాన్వెంట్ తెలుసా, ఒక్కరైనా తిరుగుతారేమో దేవుని వైపు. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి అని మారు పొందుతాడేమోనని. ఈ గ్రామానికి వచ్చి సేవ చేసే వ్యక్తులేమో అనామకులేం కాదు, లేకపోతే గ్రామం నిలబడే వ్యక్తి అడుక్కునేవాడేం కాదు. తనకి తన తల్లిదండ్రుల దగ్గర మంచి పేరు సంపద, తన తల్లిదండ్రులు కూడా వారు కూడా భూమి ఉన్నట్టు వారు కూడా వ్యవసాయం చేసుకున్న వారి స్థలంలో ఉన్న వాళ్ళు కూడా చక్కగా నివాసం కట్టుకున్న వ్యక్తులే. ఒకరితో మాట అనిపించుకున్న వాళ్ళు కూడా కాదు, వారు కుటుంబం కూడా. అలాంటి సమయంలో దేవుడు తన 2 కొడుకులతో వ్యాపారం ప్రారంభింపజేశాడు. అది కూడా నేను కొనుక్కున్న వెహికల్. ఆ వెహికల్ వచ్చి అడిగాడు, సంసోన్ సీమోన్ వచ్చాయా నీ బండి మాకు ఇచ్చేయండి అన్నారు. తీసుకొని పొండి అన్నాను నేను. అప్పటికప్పుడు వచ్చే వేదన నాకు చెల్లించి ఆ బండి తీసుకుని వెళ్ళి వ్యాపారం ప్రారంభించారు. లక్షల బిజినెస్ ఆగేది. ఆ బిజినెస్ ఆగేటప్పుడు మళ్ళీ ట్రాక్టర్లు 100 ముందుకు వెళ్ళారు. అలాంటి సందర్భంలో నువ్వు ట్రాక్టర్ కొంత పని అవుతుంది, కానీ ట్రాక్టర్ కాదు నువ్వు కొనాల్సింది ఏంటి? నీ ఆత్మను కొనుక్కో. లేకపోతే ఖాళీగా నీకు ఏముంది కింద ఒక గుంట ఉందని చెప్పి చూపించి అక్కడ నుంచి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒప్పించి ఆ సీతపేట నుంచి ఈ గ్రామం తీసుకుని వచ్చి నిలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి చాలా సందర్భాల్లో చుట్టుపక్కల వచ్చి వాళ్ళ పాములు పడడం, వారు పడుకుని చేపల కింద పాములు ఉండడం, ఆ పాములు అంటే పైనటువంటి ఆ కమ్మల్లోకి రావడం, లేకపోతే ఆకుల్లో నుంచి ఏలాడటం కిందకి, అలాంటి పాముల మధ్య నివసించడం సిద్ధపడ్డారు. కానివంటే తెలుసా, క్రీస్తు కొరకు ముందుగానే వారికి ఏం జరిగింది, వారి లోపల నిజమైనటువంటి క్రిస్మస్ జరిగింది కనుకనే దేవునికి వారు అర్పణగా మారారు. ఈరోజు ఈ ప్రకారంగా ముందు కొనసాగడానికి అవకాశం కలిగింది. ప్రియమైన వాళ్ళని గమనించండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక సేవకుడు గ్రామం రావడం అనేది ఆ గ్రామానికి ఆశీర్వాదకరం. ఒక సేవకుడి గ్రామాలు విజ్ఞాపనం చేయడం అనేది వారికి కూడా దీవెనకరం. కాబట్టి నిలబడేటువంటి వ్యక్తిని ఆలోచించండి. ఈయన ఎలాంటి వాడు అబ్జర్వ్ చేయండి. ఈయన ఎలా ఉంటాడో సరే ఆలోచించండి. ఎవరో చెప్పేటువంటి మాటలు వినడం కాదు. నేను చెప్పే మాట ఒకటే, వాళ్ళేం చెప్పారు వీళ్ళేం చెప్పారండి, వాళ్ళు చెప్పే మాట కాదు వినాల్సింది. దేవుడు నీకేం చెబుతున్నాడో, ఎందుకు ఈ గ్రామం తీసుకొచ్చాడో, ఎందుకు నిలబెట్టాడో. శూన్యమరాలు అంటుంది, మన ఇంటికి వచ్చేసి పోవచ్చున్నవాడు ఎవరు చెబుతుంది? తన భర్తకు చెబుతుంది. మన ఇంటికి వచ్చే పోయే వ్యక్తి భక్తి గల దైవజనుడు కనుక మన ఇంటి మీద ఒక మిద్ది కడదాం. ఆ మిద్ది మీద తనకి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు. ఒక మంచం వేద్దాం, పడుకుంటాడు. ఒక బల్ల పెడదాం, దీపస్తంభం పెడదాం, తనకు అలసట తీర్చుకుంటాడు వచ్చినప్పుడల్లా అని చెప్పినప్పుడు తన భర్త వెంటనే చేశాడు. తనతో పాటు ఆ మిద్దెను ఏర్పాటు చేసి తనను ఆహ్వానించారు ఆ ఇంటికి. ఈరోజు కనిపెట్టడం మానేశారు. సేవకుడు అంటే అర్థం చేసుకోవడం మానేశారు. ఈ రోజున సేవకుడు వచ్చేసరికి ఏదో బ్రతకలేక వచ్చాడని చెప్పేసి అనుకుంటున్నారు. దయచేసి నా మాట తప్పుగా అనుకోవద్దు. బ్రతకలేక రాలా, బ్రతికించడానికి వచ్చారు. దేవుని మహిమ కలుగును గాక. నశించిపోతున్నవని బ్రతికించడానికి వచ్చారు ఈ గ్రామానికి. దేవుని మహిమ కలుగును గాక. క్రైస్తుడు అనుకొని క్రైస్తులే ఉండి క్రైస్తు ముసుగు వేసుకొని పాపం చేసే వారిని విడిపించడానికి స్థలంలో రావడం జరిగింది. దేవుని మహిమ కలుగును గాక. ముసుగులు తీయండి, మీరేసుకున్న ముసుగులు కాదు, పాప ముసుగులు తీయండి బయటికి. నువ్వు క్రైస్తవుడివే, కానీ లోపల నికృష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, అవి మార్చుకోండి. క్రీస్తు కొరకు సాక్షులుగా మారండి. ఆ మార్గాన్ని విశదపరచడానికి దేవుని దాసులు స్థలంలో ఉన్నారు. దేవుడి కొద్ది లేఖన భాగాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసి అందరూ లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా. ఒకవైపున క్రైస్తత్వం, మరొక వైపున పాపాత్మ, ఇవన్నీ కూడా మాలో ఉన్నాయి ప్రభువా. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ దాసులు తండ్రి గ్రామాన్ని రప్పించారు, కృతజ్ఞత స్తుతులు. నీ గ్రామాన్ని రప్పించి నిలబెట్టారు, నీకు వందనాలు. నీకు స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నాను. మేము మనందరూ లేచినప్పుడు ప్రార్థన చేద్దాం. దేవుడు ఘనమైన వాడు, గొప్ప దేవుడు. పాపపు స్వభావాలు ఉంటే యేసు నామములో దేవుడు నిన్ను విడిపించును గాక. దేవుడు నిన్ను కాపాడును గాక.
పాప యోచనలో నుంచి, పాపపు ఆలోచనలో నుంచి, పాపపు స్వభావంలో నుంచి, దొంగతనంలో నుంచి, వ్యభిచారంలో నుంచి, ఈ లోక సంబంధమైనటువంటి దురాత్మల క్రియలలో నుంచి, పశుప్రాయం నుంచి, మృగమునంటి స్వభావంలో నుంచి దేవుడిని విడిపించి ఒక మంచి సైనికుడిలా దేవుడిని సిద్ధపాటు చేసి నడిపించునుగాక. చేద్దాం ప్రార్థన. దేవానికి స్తోత్రాలు. విడవని దేవుడు నాయన, నీ దాసులు ఎందుకు నిలబెట్టారు, నీకు వందనాలు. కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీ కృపతో నడిపించండి. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఘనమెత్తి నీ కీర్తిని చాటిన నజరేయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి. సూర్యములు ఈ భూమిని, సూర్యములు ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. దేవానికి వందనాలయ్యా ప్రభువా. ఈ ప్రకారంగా ఈ గ్రామంలోకి వచ్చి సువార్త ప్రకటించడానికి మాకు అవకాశం కలిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. విడవల దేవుడానికి వందనాలు. ఎందరైతే ప్రభువా ఈ కార్యక్రమం జరగడానికి వారి పరిచర్యలు వాడబడ్డారు, ఎందరైతే సహాయం చేశారు, ఎందరైతే గొప్పలు ఇప్పారు, ఎందరైతే నిలబడ్డారో, వారి దగ్గర ధన సహాయం లేకపోయినా వచ్చి పరిచర్యలు వాడబడ్డారు. ఈ ప్రకారంగా స్టేజ్ అలంకరించిన ప్రభు, అలంకరించిన బిడ్డలను, అలాగే ఈ సామాగ్రి తెచ్చినట్టు వారిని, ఈ సౌండ్ సిస్టమ్ వారిని, ఈ గ్రామస్తులను, ఈ గ్రామంలోని పెద్దలను, చిన్నలను, రాజకీయ వేత్తలను, ఇరు పక్షాల రాజకీయ వేత్తలను, గ్రామాన్ని మేలుకోనటువంటి రాజకీయ నాయకులను, అలాగే దాసుని సహకారున్నటువంటి పెద్దలను, రాజకీయ నాయకులను వారందరినీ యేసు నామములో జ్ఞాపకం చేసుకొని వారికి ఆరోగ్యాలు, ఆశీర్వాదాలు దయచేయండి. ఈ ప్రకారంగా అనేకమైన కార్యస్థలంలో జరుగులాగున వారందరినీ వాడుకోండి ప్రభువా. నీకు స్తోత్రాలు. బిడ్డలు గల తల్లిదండ్రులు చేశారు, నీ సేవకుని యొక్క సతీమణిగా మానసాన్ని జ్ఞాపం చేసుకోండి. ఎవరి బిడ్డలు తండ్రి చిన్న వయసులోని సేవకు వచ్చి నిలబడ్డారు, వాడుకోండి.
నడిపించండి. ఘనమైన వాడు నీవు గనక, మాట్లాడేవాడు నీవు గనక, ప్రతి మనిషి యొక్క స్వరూపం ఎలాంటిది, ఏ ప్రకారంగా రూపంలో 2 రకాల స్వభావాలు నిలబడి చేసినటువంటి విషయాన్ని ఎలా మాట్లాడేమో నీ బిడ్డలు నీ కొరకు వాడబడే భాగ్యం దయచండి. సేవలు వాడుకోండి, నీ కనుదృష్టి వారికి ఉంచండి. అలాగే వారి తల్లిదండ్రులు జ్ఞాపం చేసుకోండి తండ్రి. నాయన మోషే గారిని కృపవతిని జ్ఞాపం చేసుకుని వారికి బిడ్డల గొత్తని నాయన సాంసోను, వారి యొక్క భార్య మేను, వారి కుటుంబాల కూడా కాపుదలు ఉంచండి. వారి తల్లిదండ్రులు నా తండ్రి నాయన ఈ రోజున ఆరోగ్యం లేకపోయినా హాస్పిటల్ తిరుగుతూ చూస్తూ ఒక రోజున తినడం, ఒకరి పస్తున్నట్టు కూడా ఈ రోజున ప్రభు వారి బిడ్డలకు వారు భారంగా మారలేదు. వారైనా సేవ చేయండి అని చెప్పేసి వారు కృతజ్ఞతగా నిలబడ్డారు. తనందరి బట్టి కృతజ్ఞత స్తుతులు. ఆ బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి, నీకు కనుదృష్టి ఉంచండి, వారితో మాట్లాడండి. వారి సహోదరుడి పట్ల కొన్ని కాపుదలు ఉంచండి. ఆ బిడ్డ యొక్క ప్రభు తన కుటుంబ జీవన విధానాన్ని, వారు చేసే పని పట్ల నీ కాపుదలు, వారు చేసే వ్యాపార పట్ల కనుదృష్టి, వారికి కష్టపడేదాలు కూడా కాపుదలు ఉంచండి. అలాగే నీ దాసుడిగా ఉన్నటువంటి సంఘ బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, యువతని నాయన సహకరించిన సంఘం, పరిచయం చేసేటువంటి వారు, వారందరూ కూడా జ్ఞాపకం కాపుదలు ఉంచండి. అలాగే నాతో ఉన్నటువంటి దాసులు, ఈ సేవకులందరి మీద నీ ఆత్మను ఉంచండి ప్రభు. సమస్తానికి ఘనత మహిమ మీరే. కృపతో 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 జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరి మీద నీ ఆత్మ రాలును గాక. ఒక్కొక్క దాసు మీద నీ ఆత్మను ప్రసాదింప చేయమని వేడుకుంటూ చేసే ప్రార్థన ఆలకించి యేసు నామములో జరుగును గాక. నీ ఆత్మకు వాళ్ళందరూ పాత్రలు అవుదురు గాక. మోషే మీద ఉన్నటువంటి ఆత్మ, ఏలే మీద ఉన్నటువంటి ఆత్మ, అలాగే మా మీద ఏలుబడి చేసిన ఆత్మ, ఆ స్పిరిట్ లో తండ్రి నాయన ప్రభు 2వ తలాంతు 2 పాల ఆత్మ నీ బిడ్డల మీదకి వచ్చును గాక. నీ కాపుదలు ఉంచండి, చేసిన చిన్న ప్రార్థన ఆలకించండి. అలాగే ఈ రోజున తండ్రి ఈ కార్యక్రమంలో తినడానికి ఆహారాన్ని సిద్ధపాటు చేసినటువంటి బిడ్డలు తండ్రి, ఎందరైతే ఈ రోజు వంటలు చేశారో వారందరినీ యేసు నామములో దీవించండి, నీ కాపుదలు ఉంచండి. వచ్చిన వారందరికీ ప్రభు చక్కగా భోజనం చేసేవారు నీ సువార్త విని క్షేమంగా వారిని యొక్క నివాసాలకు వెళ్లే భాగ్యాన్ని అనుగ్రహించమని, అందరికీ సుఖ ప్రయాణాలు కలిగించమని, మరొక ప్రయాణం మీరు మాకు అవకాశం ఇస్తే ఎంతకన్నా గొప్పగా నీ నామాన్ని మహింపరిచే భాగ్యం దయచేయమని, ఎవరైనా వచ్చినట్టయితే వారి పట్టుకుని ఆత్మను ఉంచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటూ, యేసయ్య నామములు మానవులు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను పరమ తండ్రి.